రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం కందుకూరు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ ఘనంగా జరిగింది. ఈ ర్యాలీని కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు జెండా ఊపి ప్రారంభించారు. వాసవి కళ్యాణ మండపం వద్ద నుండి వెంకటనారాయణ బజారులోని అన్నా క్యాంటీన్ మీదుగా అంబేడ్కర్ బొమ్మ సెంటర్ వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలలో స్వచ్ఛత, శుభ్రతపై అవగాహన కల్పించే సందేశాన్ని అందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ మరియు స్వచ్ఛతపై దృష్టి సారించింది. ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ శ్రీమతి కె. అనూష, మున్సిపాలిటీ, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది మరియు ఇతర శాఖల అధికారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద మానవహారం ఏర్పరిచి ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ, ప్లాస్టిక్ వాడకం వల్ల మనకు మరియు మన భవిష్యత్ తరాలకు తీవ్రమైన హాని కలుగుతుంది. స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించాలంటే పర్యావరణ పరిరక్షణ మొదటి అడుగు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పర్యావరణ సంరక్షణకు కట్టుబడి ఉంది అని అన్నారు. మున్సిపల్ కమిషనర్ శ్రీమతి కె. అనూష మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యం లేకుండా స్వచ్ఛత సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ సంరక్షణకు కట్టుబడి ఉంది అని అన్నారు. కార్యక్రమ ముగింపులో శాసనసభ్యులు స్థానికులకు జూట్ బ్యాగ్లను పంపిణీ చేసి ప్లాస్టిక్కు బదులుగా పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మంత్లో సాటర్డే కంపల్సరీగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో ప్రతి మున్సిపాలిటీలో కూడా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సీరియస్గా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. అందరం గ్రామాల్లో చూస్తున్నాం. అలాగే మున్సిపాలిటీలో కూడా ఎక్కడికి పోయినా వన్ టైం యూజ్ డిస్పోజల్ గ్లాసులు, అలాగే బాటిల్స్ ఎక్కడ డ్రైనేజ్లో చూసినా ఏ ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మనం ఒకరం వేస్తే మళ్ళీ మన పక్కింటి వాళ్ళు వేస్తే లాస్ట్కి వచ్చేసరికి అవి లారీలకు తయారైపోయే పరిస్థితి. ఇటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రంలో, దేశంలోనే 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలకు కూడా అనారోగ్య కారణాలు వస్తూ ఉన్నాయంటే ఈ పొల్యూషన్ సిస్టంలో ఈ ప్లాస్టిక్ ఎంత ఇబ్బందిగా ఉందో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి మనందరం కూడా దాంట్లో ఫస్ట్ మన కుటుంబంలోనే ఈ ప్లాస్టిక్ నిషేధించే దానికోసం ప్రయత్నం చేసి దాంట్లో మీరు అందరూ కూడా భాగస్వాములు అయితేనే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోగలుగుతాం. రాబోయే రోజుల్లో మనం ఇంకా ఈ విధంగా ఈ ప్లాస్టిక్ను వాడితే మన మన బతికే టైం కూడా తగ్గిపోయి ఇంకా చిన్న వయసులోనే అనేక అనర్థాలకు వచ్చే పరిస్థితి ఉంది. పక్క దేశాల్లో పోల్చుకుంటే మనందరం కూడా ఎక్కడన్నా ఒక చాక్లెట్ కవర్ కింద వేయాలన్నా కూడా ప్యాకెట్లో పెట్టుకొని పోయి డస్ట్బిన్ ఎక్కడ ఉందో అక్కడ చూసి వేసే పరిస్థితి ఉంది. కానీ మనం దానికి ఇంకా అలవాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు 90 సంవత్సరాలు 85 సంవత్సరాలు బతుకుతున్నారంటే మన దగ్గర 40 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు హార్ట్ స్ట్రోక్లు, క్యాన్సర్లు వచ్చే పరిస్థితి ఉంది. ఇవన్నీ మనం కాపాడుకోవాలంటే వ్యాపార సోదరులు కూడా మీరు కూడా దీంట్లో భాగస్వాములు అయితేనే దీన్ని మనం ముందుకు తీసుకోగలిగితే అని చెప్పి మీరు కూడా వ్యాపార సోదరులు కూడా దీనికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షుడు సోదరు మల్లేశ్వరరావు గారికి, అలాగే పివిఆర్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అధికారులకు, ఈరోజు మన మెప్మా సిబ్బందికి, అలాగే సచివాలయ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం ఏదో కార్యక్రమం చేసాం అది అయిపోయిందనే విధంగా కాకుండా దానిలో మన అందరం కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరూ గుర్తు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి మన అందరం కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటాం.